పవన్ తెలంగాణ వ్యతిరేకి కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిని చూపిస్తాం. కేటీఆర్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటావా? కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కంప్లీట్గా సిబిఐకి ఇవ్వాలి. కంప్లీట్గా ఆల్రెడీ ఇచ్చేసారు కదా. ఈ 48 గంటలు అరెస్ట్ చేస్తామన్నప్పుడే కంప్లీట్గానే ఇచ్చిరు. వాళ్ళు విచారణ జరపాలి. ఇగో ఇది మొత్తం కంప్లీట్గా తెలియకుండా ఇటువంటి ఇబ్బందులు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. ఇవన్నీ వట్టి మాటలు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ అనేది వట్టి మాట. పవన్ కళ్యాణ్ని ముందలికి నెట్టిందే బీజేపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ని నెట్టి పవన్ కళ్యాణ్తో రాజకీయాలు స్టార్ట్ చేయాలి తెలంగాణలో. పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు కొన్ని విషయాలలో. 30 కోట్లు ఇచ్చినాం, కొండగడ్డ అంజన్నకు 30 కోట్లు ఇచ్చినాం అన్నాడు. నువ్వు నీ 30 కోట్లు నిన్ను ఎవరు అడిగిరు? ఎందుకు ఇచ్చినావు? ఎలక్షన్లలో తెలంగాణలో పోటీ చేయాలి, తెలంగాణలో పాగయ్యాలి అన్న ఆలోచనతోనే నువ్వు 30 కోట్లు ఇచ్చినావు. మరి తెలంగాణ ప్రజలు టీటీడీకి ఎంత ఇచ్చిర్రు? నువ్వు టీటీడీ నుంచి ఇప్పిస్తా అంటున్నావు. మరి తెలంగాణ ప్రజలు ఎన్ని వేల కోట్లు ఇచ్చి ఉంటారు? అదిగాక మరి ఆంధ్ర వాళ్ళు మొత్తం తెలంగాణని ఎన్ని లక్షల కోట్లు దోసుకొని ఉండుంటారు? నువ్వు ముష్టి 30 కోట్ల గురించి నువ్వు చెప్తున్నావు. అటు గద్దరన్నకు కారు కొనిచ్చినా అని చెప్తున్నావు. నువ్వు ఇక్కడ 30 కోట్లు ఇచ్చినా అని చెప్తున్నావు. మరి తెలంగాణ సంపద, ఆంధ్ర వలస దోపిడీదారులు ఎంత దోసుకున్నారు అనేది ఆ మాట మాట్లాడు. ఆ మాట మాట్లాడినాక తెలంగాణకు రా. తెలంగాణ దోపిడీకి గురైంది, ఆంధ్రోళ్ళు దోసుకున్నారు, దాంట్లో మేము భాగమే అని చెప్పి తిరుగు తెలంగాణలో. కానీ ఉత్తగానే వచ్చి వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేస్తాం, బదనాం చేస్తాం, రకరకాలుగా మాట్లాడితే కష్టం కదా. అది మాట్లాడకుండా మంచిగా రావాలి. అయితే వీళ్ళ ప్లాన్ ఏంది? రామచంద్రరావు ప్లాన్ ఏంటంటే ఇక్కడ బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి తెలంగాణలో పాగా వేద్దాం. వాళ్ళ ఇంటర్నల్ ఒప్పందం. అసలు వాస్తవానికి ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేయాలనేది ఫస్ట్ వాళ్ళు అనుకున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు పడతలేదు. వాళ్ళు వద్దని వీళ్ళు అన్నారు. అక్కడ మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా కేసీఆర్ని కలుపుకోవద్దు, మేము మీకు బతికినన్ని రోజులు మద్దతుగానే ఉంటాం, కానీ కేసీఆర్ని కలుపుకోవద్దు అని ఒక హామీ ఇచ్చేసిండు. హామీ ఇవ్వగానే కథం ఈ బీఆర్ఎస్ను దూరం పెట్టేసి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు వస్తున్నారు అన్నట్టు. తెలంగాణలో నేను ఇప్పటి నుంచి కాదు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, తెలంగాణలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రాలో ఉన్నదో వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ ఎలక్షన్లలో మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తారు, అది మాత్రం వాస్తవం అని చెప్పేసి నేను ఎప్పుడో చెప్పిన. ఇంకో విషయము, సరే రావచ్చు, పోటీ చేయవచ్చు, కాకపోతే ఏంటంటే మీకు మాకు పొత్తుతోనే కదా పంచాయతీ అయ్యింది. మీరు దోచుకోపోతుర్రనే కదా మీ నుంచి విడిపోయింది. వేరే రాష్ట్రాల నుంచి వస్తుర్రంటే సరే ఓకే, వేరే రాష్ట్రాల నుంచి రారి, మీరు పోటీ చేయరు, బీఎస్పీ ఉన్నది వస్తారు, పోటీ చేస్తారు, రకరకాల కొంతమంది శివసేన వాళ్ళు వచ్చారు, ఓ టైంలో వస్తున్నారు, వాళ్ళతో పంచాయతీ లేదు. మీరు పక్కన బల్లెంలాగా ఉంటారు కదా. మళ్ళీ మీరు వచ్చిరనుకో దగ్గర ఉంటారు కాబట్టి మీరు దోసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు వస్తామంటేనే తెలంగాణ ప్రజలు ఒంటి కాలు మీద నిలబడుతున్నారు కోపంతో. అందుకనే మిమ్మల్ని మీరు ఏ రకంగా వస్తారో మీ ఎజెండా ఏందో ముందు ప్రకటించాలి. ఎజెండా ప్రకటించకుండా మేము వచ్చేస్తాం, జొర్రుతాం, దోసుకపోతాం, ఇంతకుముందు దోసుకుపోయినాం, అదే రకంగా దోసుకుపోతాం అంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. కథం ఆ లెక్క వేరే ఉంటుంది. కానీ బీజేపీ కూడా ఆలోచన చేయాలి. తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ ఎజెండా ఏంది, వాళ్ళతో కలిసి మీ ఎజెండా ఏంది, ఎవరు పోటీ చేస్తారు, ఎవరు ఉంటారు, ఎవరు శాసిస్తారు, ఎమ్మెల్సీలు కూడా అక్కడ ఆంధ్రోళ్ళకి ఇవ్వద్దు అనే కాన్సెప్ట్తో కొన్ని మీరు క్రియేట్ చేయాలి. మరి తెలంగాణ కోసం మీరు ఏం చేస్తారో ఒక స్టాండ్ తీసుకోవాలి. ఆ స్టాండ్ తీసుకొని తెలంగాణ నుంచి ₹1 కూడా మేము తీసుకోము, అవసరమైతే ఆంధ్ర నుంచే తీసుకొచ్చేడే పెడతాం. కొన్ని నిర్ణయాలు తీసుకొని మాట్లాడి వస్తే సభలు పెట్టుకుంటే ఓకే, లేకుంటే లేదు.